ఆనందోత్సాహాలతో వైసీపీ కార్యకర్తలు ఆయనకి నిజంగా ఘనస్వాగతం ఈ రేంజ్లో పలుకుతారని పచ్చపార్టీ మరి ఊహించలేని ఈ పరిస్థితుల్ని జీర్ణించుకోలేక మరి ఏదైతే లాస్ట్ పాయింట్ అంటే పాదయాత్ర రూట్ మ్యాప్లో ఉన్న లాస్ట్ పాయింట్లో ఇటువంటి చర్యను మరి వారు చేసినందుకు ఖచ్చితంగా వైసీపీ పార్టీ తరఫున ఈ దాడిని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ప్రజాక్షేత్రంలో నెగ్గలేము అనే ఒక భయంతో వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టి ఏదైతే కృష్ణా జిల్లాలో మేమే అనుకున్న ఒక అహంకారమైన పొగర్ని ఈ రూపంగా ప్రదర్శించారని ఈ కృష్ణా జిల్లా వాసులు నిజంగా చాలా బాధపడుతున్నారు. జగనన్నకి ఇంత ప్రజా అభిమానం, ప్రజల దగ్గర నుంచి ఇంత బ్రహ్మరథం పడతారని వాళ్ళు ఊహించలేదు. మరి అటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఘనస్వాగతం పలికిన మరి లాస్ట్ పాయింట్ ఇలా జరగటం నిజంగా డెమోక్రసీలోనే ఒక చీకటి రోజు. మరి ఆ భగవంతు ఆశీస్సులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైతే ఈరోజు ఆయన మీద ఇటువంటి దాడికి ప్రేరేపించిన మరి ప్రయత్నించిన ఎవరైనా సరే ఉపేక్షించే లేదు. ఖచ్చితంగా ఈసీ దీని మీద ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా జగనన్నని ఏం చేస్తున్నాడు, ఈ పేద ప్రజల్ని ఇంత ఇదిగా అప్లిఫ్ట్మెంట్ చేస్తూ ఆర్థిక స్థితిగతులు మారుస్తూ వారి జీవిత విధానాన్ని మారుస్తున్న ఈ ముఖ్యమంత్రి మీద ఇంత దారుణంగా దాడి జరగటం, ఆయన మీద హత్యా ప్రయత్నం జరగటం నిజంగా చాలా బాధాకర విషయం. అట్లాగే మరి ఆ దాడిలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వెల్లంపల్లి గారిని మరి ఆయనకు కూడా ఆ కన్ను ఎంత డ్యామేజ్ అయ్యిందో మరి అది కూడా పూర్తిగా ఖండిస్తున్నాము. వెల్లంపల్లి గారు శ్రీనివాస్ గారు సెంట్రల్లో మరి జగనన్న పిలుపు అందుకొని మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిగా మరి జగనన్న పంపించిన అభ్యర్థిగా అక్కడ ఆయన ప్రచారం చేస్తుంటే సెంట్రల్లో ఆయన విజయం మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన విజయం ఖాయమని గుర్తించిన పచ్చ మీడియా పచ్చవర్గం ఈరోజు ఇటువంటి చర్య ఇద్దరి మీద అటువంటి దాడిని ప్రయత్నించినందుకు పూర్తిగా ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా మేమంతా భావిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల అన్ని వర్గాలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి మీద ఈరోజు ఇటువంటి ఘాతుకం పాల్పడినందుకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర జయప్రదంగా సాగుతుంది. కేవలం ఇక్కడ ఒక విజయవాడలోని దుర్ఘటన సంఘటన జరగడంపై మీ అభిప్రాయం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఏదైతే మేమంతా సిద్ధమని చెప్పి ఆయన మరి అనంతపూర్ నుంచి మరి ఇక్కడి వరకు అంటే ఊహించని రీతిగా ప్రజా ఆదరణ వేలల్లో లక్షల్లో నుంచి మరి అంతమంది ప్రజా ఆదరణ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతుంటే ఈ కృష్ణా జిల్లాలో ఏమీ ఉండదులే అనుకున్నారు. ఇక్కడ ఇదంతా మా వర్గమే, ఏమి ఉండదు, ఏం జరగదు, ఇతన్ని కంట్రోల్ చేయగలం అనుకున్నారు. కానీ అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మరి అంత బ్రహ్మరథం పట్టారు. ఆయనకి హారతలు ఇచ్చారు. ఆడవాళ్లే కానీ జగన్ మామయ్య అని చిన్నపిల్లలే కానీ ముసలి వాళ్ళే కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ కృష్ణా జిల్లా మొత్తం మరి స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తూర్పు నియోజకవర్గం నుంచి కానీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కానీ విజయవాడ సిటీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు బయటకు వచ్చి ఆయన ఘనస్వాగతం పలికితే వాళ్ళు అది చూసి వారవలేక ఇటువంటి దుర్మార్గానికి జగన్మోహన్ రెడ్డికి హాని చేయాలని అప్పటికప్పుడు మరి వాళ్ళు మరి ముందుగా అనుకున్నారో మరి ఇంటెలిజెన్స్ కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తుందో కార్యకర్తలందరికీ అనుమానంగానే ఉంది. ఎందుకు ఇలా జరిగిందని అందరూ చాలా షాక్గా ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అదరలేదు బెదరలేదు, ధైర్యంగా చిరునవ్వుతో మళ్ళీ ఆ బస్సు యాత్రను కొనసాగించారు. మళ్ళీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమంతా సిద్ధం. ఆయన గెలుపు కోసం ఖచ్చితంగా జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే ప్రమాణ స్వీకారంతో ఈ రాష్ట్ర ప్రజల్లో ఆశీర్వాదంతో మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గెలుస్తారు.